హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న భారతదేశంలో ప్రస్తుతం బీజేపీ పరిపాలన గత 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో హిందువులు తప్ప ఇతరులకు స్థానం లేదు. సో హిందూ మతానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ ఇతర మతస్థులు ఇంతకుముందు వాళ్ళకున్న స్వేచ్ఛ స్వాతంత్ర పూర్వకంగా వాళ్ళు అనుసరిస్తున్న వాళ్ళు పాటిస్తున్న మతాలను ఈరోజు కొంతమంది పని కట్టుకొని చులకన చేస్తూ ఇవి విదేశీ మతాలు, గొర్రెల మతాలు అని చెప్పేసి విచ్చలవిడిగా పబ్లిక్గా దూషిస్తూ మాకు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు అన్న భావనలో కొంతమంది నడుస్తూ ఉంటే, ఈ పాలకులు మతం మార్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఉరిశిక్ష వేస్తామని చెప్పేసి ఇంకోవైపు పాతకాలంలాగా చక్రవర్తులు, రాజులు లేరిప్పుడు. ఇది ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల ప్రకారం ఈ దేశ పౌరులు ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అనేది ఆర్టికల్ 25, 29 చెప్తా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతూ ఉంది? ఈ మత మార్పిడ్ల మీద అదేదో క్రూర హత్యలు నడుస్తున్నాయి. అత్యంత ఘోరంగా మనకు రేప్ అండ్ మర్డర్స్ జరుగుతున్నాయి మహిళలు. సో వీటి మీద అవి పెద్ద తప్పులుగా కనిపించటం లేదు వీళ్ళకు. కానీ కేవలము మత మార్పిడి విషయంలోనే ఆ మత మార్పిడి అనేది హత్య కంటే క్రూరమైనదిగా కొంతమంది ప్రచారం చేస్తారు. ఎందుకు ఈ మార్పు? ఇది వరకు లేదు, ఇప్పుడు ఎందుకు అంత మార్పు వస్తుంది అంటే బీజేపీ కేవలం హిందువుల పార్టీ. సో హిందూ మత రక్షణ కోసమే బీజేపీ పార్టీ ఉంది. సో దేశ ప్రజలకు మనకు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి కాదు అన్న భావన ప్రజల్లో వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంది. రాజ్యాంగంలో అన్ని మతాలు, సర్వమతాలు సమానం అని చెప్పినప్పుడు ఒక మతానికి ప్రాధాన్యత ఇచ్చి మంత్రులు, ప్రధానమంత్రులు సహా మేము ఫలానా ఆర్ఎస్ఎస్ సంస్థ నుండి వచ్చాము, మా మతం హిందూ మతం, మేము హిందూ మతం కోసమే పనిచేస్తున్నామని బావుటంగా ప్రకటించటం అనేది అది ఏ మేరకు రాజ్యాంగబద్ధం, ఆమోదయోగ్యం, చట్టబద్ధం? పైగా చట్టవిరుద్ధంగా కోర్టులకు అతీతంగా ఏదైనా తప్పు జరిగితే ఈ బుల్డోజర్ పెట్టి ఇల్లు కూలగొట్టమనేది ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఆదిత్యనాథ్ యోగి చేస్తున్న కార్యాన్ని కూడా ఈ హిందూ సంస్థలు మనకు గొప్పగా కీర్తిస్తూ అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ పరిపాలన వస్తుంది బీజేపీ వస్తే అని చెప్పటం కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ సందర్భంగా మనం పాలకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, దాని ప్రకారం మీరు నడుచుకోవచ్చు, ఆ దేవుళ్ళను కొలుచుకోవచ్చు. కానీ ఇతర మతాలను మా మతం కంటే తక్కువ అవి అని
ఎక్కడ పబ్లిక్గా కామెంట్ చేసే హక్కు అర్హత మీకు లేదు. సో మంత్రులంతా తెలుసుకోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలుసుకోవాలి. ఈ మత బోధకులు కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలి. క్రైస్తవ పాస్టర్లు కావచ్చు, హిందూ పూజారులు కావచ్చు, లేకపోతే ఇస్లాం మనకు వాళ్ళ ఇమాములు కావచ్చు. సో మీ మతం మీకు గొప్ప కావచ్చు, అందరికీ గొప్ప కావాలని ఏం లేదు. అందువల్ల హిందూ మతమే మన సర్వమత సమానత్వాన్ని పాటించి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా అందరికీ జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి దానికి నష్టం కలిగించేదిగా ఎవరు ప్రయత్నించవద్దని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.